మాట నేను చూస్తున్నాను. నీ కుమార్తె స్వప్న నిలబడి ప్రభునైనా ఏ ప్రభా 3వ మాట ప్రభు వివరించుకోవచ్చు ప్రభు నీ కుమార్తె కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని సమగ్రించి ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం నీ నూరు బహుగా తిరుగు నా వాకులతో నింపుతానని వాగ్దానం నేను కుమార్తె జీవితం నెరవేర్చని నీ కుమార్తె ప్రభు ఆయుధంగా బలమైన వెప్పనగా మీరు వాడుకొని మంచి సాక్షిగా నిలబెట్టి 3వ మాట మా జీవితంలో మాట్లాడే 3వ మాట అనేక మంది వెలుకరంగా, దీవెనకరంగా, ఆదరణకరంగా నీ కుమార్తె నిలబెట్టి మాట్లాడమని మా శ్రేష్టమైన యేసయ్య నామమున ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. నేను చెప్పబోయే మాట ఏంటంటే 3వ మాట. దేవుడు ఈ ప్రపంచంలోనే చెప్పుకుంటారు 3 మాటలను అత్యంత విలువైన మాటలుగా. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళెవరు అంత్యకాలంలో ఈ మాటలు పలికారని అవి విలువ కలిగిన మాటలుగా పిలవబడలేదు, చెప్పబడలేదు. కానీ మన దేవుడు మాత్రమే సిలువలో పలికిన 7 మాటల గురించి, ఆ 7 మాటలు మన కల్లూరు మాత్రమే కాదు, జిల్లా మాత్రమే కాదు, దేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఈ 7 మాటలను చెప్పుకుంటూ ఉంటారు ఈరోజు. అందులో నేను 3వ మాటలు చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. మీరు ఇప్పటి వరకు 2 మాటలు విని ఉన్నారు. ఫస్ట్ మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాట విని ఉన్నారు. 2వ మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అనే మాట మీరు విని ఉన్నారు. 3వ మాటను పంచుకోవడానికి మీ మధ్యకు నేను వచ్చాను. దేవుడు నన్ను వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చూసినట్లయితే మీరు చదవద్దు, నేను చెప్తాను. ఆ 26-27 వచనాలు తీసుకున్నట్లయితే అందులో దేవుడు ఈ ప్రపంచంలో కూడా శ్రేష్టమైన పదము అంటూ విలువ కలిగిన పదము, బహుశ్రేష్టమైన పదము ఉందంటే అది అమ్మ అని. ఆ అమ్మ అనే పదంలో ఎంత విలువ ఉంటుందో, ఎంత బాధ్యత ఉంటుందో కూడా తెలియదు. అంత విలువ కలిగిన మాట అనమాట అమ్మ అనే పదం. ఆ పదంలో చాలా వాక్యాల్లో కూడా చాలా చోట్ల దేవుడు చాలా చోట్ల చాలా మందిని అమ్మ అని సంబోధించి మాట్లాడతారు. కొన్ని చోట్ల నా కుమారి, నా కుమారుడా అని కొంచెం మంది పేరుతో సంబోధించి మాట్లాడినట్టు దేవుడు వాక్య లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అందులో అతి శ్రేష్టమైన పదం అమ్మ. అయితే దేవుడు ఈ బాధ్యతను మామూలుగా అమ్మ అనే పదంతో కాకుండా ఆయన ఈ లోకంలోని ఆయన బాధ్యతను నెరవేర్చడానికి, అంటే కుటుంబ వ్యవస్థకు ఎంత విలువ ఉంది ఈ లోకంలో అని తెలియజెప్పడానికి దేవుడు ఈ అమ్మ అనే పదంలో అమ్మని ఎంత బాధ్యతగా చూసుకోవాలి, ఆ తల్లిదండ్రులను ఎలా సన్మానిస్తే దేవుడు దేన్ని ఆశీర్వాదకరంగా ఇస్తారో కూడా ఆ ఆశీర్వాదాలను చూసి మన మనుషులు కూడా మారి చూసుకోవాలని, నీవు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని వాక్యం లేఖనంలో రాయబడి ఉన్నది. వాక్య లేఖనాల్లో దేవుడు నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ దేవుడు ఇస్తానని ముందుగానే చెప్తున్నాడు. ఆ వాగ్దానము దేవుడు మాట ఇచ్చేవాడు కానీ ఆ మాటను నిలబెట్టుకునేవాడు కానీ ఆ మాటను తప్పేవాడు కాదు. దేవుడు ఖచ్చితంగా మన తల్లిదండ్రులను మంచిగా చూస్తే దీర్ఘాయుష్తో మనల్ని నింపుతాడు. వాస్తవాన్ని చెప్పాలంటే మా అమ్మకే నాకు ఎక్కువ పడదు. ఈ మాట నాకు ఇవ్వగానే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కొని ఈ మాటను ప్రిపేర్ అయ్యాను. అవి మీ ముందు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు దేవుడు సంసార ధర్మంగా యేసేపు గారికి మరియమ్మ గారికి యేసుప్రభు వారు పుట్టిన తర్వాత కుమార్తెలు పుట్టినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కానీ దేవుడు ఎందుకు తన మరియమ్మ గారి కడుపులో పుట్టిన వారికి బాధ్యతను అప్పచెప్పలేదంటే ఆ సిచ్యువేషన్లో అప్పుడు యేసుప్రభు కుటుంబ పరిస్థితి అంతగా బాగలేదు. యేసుప్రభుని సిలువ వేయడానికి ముందుగా పాస్కా పండుగ జరుగుతూ ఉంటుంది కదా, దాంట్లో అప్పుడు యెరూషలేము దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ సొంత తమ్ముళ్ళే యోధాలోని యేసుప్రభుని ఎదుగుతున్నారు, సిలువ వేయాలని చూస్తున్నారని తెలిసి కూడా వాళ్ళ తమ్ముళ్ళు యోధాయికి వెళ్ళు, నువ్వు నీ కార్యాలన్నీ బహిరంగంగా చెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న యూదుని పట్టుకొని యేసుప్రభు వారిని చంపాలని చూస్తున్నారని తమ్ముడికి తెలిసినా సరే అక్కడికే వెళ్ళమని చెప్తారు.
కుటుంబంలోనే ఆయనకి విలువ లేకుండా ఆయన కొన్ని సందర్భాల్లో పిచ్చివాడు అయ్యాడని కూడా వాక్య లేఖనంలో చెప్పి అతను పట్టుకోవడానికి వచ్చారని చెప్పారు. దేవుడు తన తండ్రి పని 30 సంవత్సరాలకు ముందుగా దేవుడు ఫస్ట్ 30 సంవత్సరాలు ధర్మశాస్త్రం ప్రకారం సేవ చేయాలని లేదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల వ్యవస్థలోనే కుటుంబ వ్యవస్థలోనే బాధ్యత పెద్ద కుమారుడుగా ఉంటూ ఆ కుటుంబ వ్యవస్థను తన బాధ్యతగా పోషిస్తూ వడ్రంగి పని చేస్తూ ఉండేవాడు. 30 సంవత్సరాల తర్వాత మాత్రమే దేవుడు బాప్తీసం తీసుకొని 3.5 సంవత్సరాలు తన సేవను ప్రారంభించి పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి 3 సంవత్సరాలు మాత్రమే తన సేవా జీవితాన్ని ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే. అయితే అది ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు అందరూ వ్యతిరేకమయ్యారు. ప్రధాన యాజకులు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారు కూడా ఇగో నేను ఈ ధర్మశాస్త్రాన్ని రాయించింది నేనే, దేవుణ్ణి నేనంటే యేసు ప్రభు వారికి కుటుంబ వ్యవస్థ దూరంగానే ఉంది, వ్యతిరేకంగానే ఉంది. ప్రధాన యాజకులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే వ్యతిరేకంగా ఉంది యేసు ప్రభు వారికి. అట్లా ఈ యాజకులు వీళ్ళందరూ కూడా అట్లే ఉండి ఆయన వ్యతిరేకపరుస్తూ ఉంటే అంతలోనే యోదయకు వచ్చారు. యేసు ప్రభువుని పట్టుకొని యెరూషలేము వీధుల్లో వీడ్చుకుపోతున్నారని తల్లిగారికి కబురు వచ్చింది. మరియమ్మ గారి సిచ్యువేషన్ ఎట్లుంటది? ఇప్పుడు పుట్టిన కుమారులు యేసు ప్రభు వారికి వ్యతిరేకం అయ్యి మరియమ్మ గారిని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు. అయినా కానీ అట్లాంటి సిచ్యువేషన్లో అమ్మో నాకు తొలి కడుపు తీపి రుచి చూపించిన నా కుమారుని యెరూషలేము వీధుల్లో వీడ్చుకుపోతున్నారు, తల్లి అనే పదానికి విలువనిచ్చిన నా కుమారుని యెరూషలేము వీధుల్లో ఈడ్చుకొని పోతున్నారు, కొడుతూ ఉన్నారని మరియమ్మ గారికి కబురు వచ్చినప్పుడు మరియమ్మ గారి బహుగా దుఃఖపడుతుంది. ఇటు ఈ కొడుకుని కాదనుకొని వెళ్ళే పరిస్థితిలో లేదు, ఇటు అతని కొరకు వెళ్ళాలని హృదయం కొట్టుకులాడుతున్నా కానీ వెళ్ళేటటువంటి సిచ్యువేషన్లో లేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. అయితే ఇది ఇలా ఉండగా శిశువులందరూ యేసు ప్రభువుని పట్టుకొని సిలువ వేయడానికి తీసుకెళ్తున్నారు. మనకు కూడా అదే శిక్ష విధిస్తారేమో, మనల్ని కూడా పట్టుకొని అట్లనే చేసి దేవుడు ఇబ్బంది పెట్టినట్లుగా మనల్ని మరణానికి అప్పచెప్తారేమో అని మీ 12 మంది శిశువులు 11 మంది శిశువులు పారిపోయారు. ఒక శిశువులు దేవుడిని పట్టించారు, యోధా ఇస్కరియోతు, అతను మరణించాడు. ఈ 11 మంది శిశువులు పారిపోతూ ఉంటే యోహాను గారు ఏం చేశారు? తన తండ్రి చిత్తంలో ఏదైనా జరగని అని ఆయన తప్ప ఆయన తెలుసుకొని యోహాను గారు తిరిగి వస్తూ మరియ గారిని తీసుకొని వచ్చారు. దేవుడిని సిలువ వేయడానికి తీసుకొస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక శ్రమలు అనుభవించారు మన పాపాలకై. కేవలం నాకు అనిపిస్తూ ఉంది మన పాపాల గురించే మనం సిలువలోనే ఎవరు మరణించరు, యేసుక్రీస్తు వారు మాత్రమే మరణించారు. నాకు ఈ లోకంలో ఏది విలువైనది ఏది లేదు, దేవుడి ప్రేమ తప్ప అనిపిస్తుంది. అది నిజమే. మనం ఎంత విలువ కలిగి జీవిస్తే దేవుడు మనకు అంత విలువనిస్తాడు దేవుడు. అయితే సిలువ వేస్తున్న సమయంలో మరియ గారి పక్కన యోహాను గారు ఓదార్స్తూ ఉండడం, దేవుడు సిలువ వేసిన తర్వాత మొత్తం శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు యేసు ప్రభుని సిలువ వేశారు. 3 గంటల వరకు దేవుడు బ్రతికే ఉన్నారు ఆ సిలువలోని. దాదాపు 6 అవర్స్ వరకు 6 గంటల వరకు దేవుడు సిలువలో ప్రాణం ఉండి 7 మాటలు పలికారు. లేఖనాలు చరిత్రలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ 3 గంటలు, ఈ 9 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ 7 మాటలు అనేవి పలకడం జరిగింది దేవుడు. అయితే ఇది ఇలా ఉండగా యోహాను గారు మరియ గారిని తీసుకొని వచ్చి ఆ సిలువ దగ్గరకు వస్తే ఇప్పుడు ఆ రోజుల్లోని అమ్మ నీ హృదయంలోకి సిమ్యోను అనే రాజు నీ హృదయంలోకి ఖడ్గం పోతుంది అని వాక్య లేఖనంలో చెప్పిన విధంగానే ఇప్పుడు మన కళ్ళ ముందు మన కుమారులు ఎవరైనా ఏదన్నా వాళ్ళకి జ్వరం వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక కుమారుడు ప్రాణం కన్న తల్లి ముందు పోతుంది అని అంటే ఆ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది. అది మనం బాధపడే విధానం, నా సొంత కుమారుడు అయితే నాకు వేరేలా ఉంటుంది బాధ, మీకు బయట వారికి వేరేలా ఉంటుంది బాధ. అలాంటిది అంత బాధను కూడా మరియమ్మ గారు భరించుకుంటూ ఆమె జీవితంలో ఆ కుమారుడు చనిపోతే ఆమెకు పెద్ద ఖాళీ అయిపోతుంది. అటు కుమారులు వద్దంటున్నారు. అసలు యేసు ప్రభు చనిపోతే ఆమెకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అనమాట. ఆ సిచ్యువేషన్లోని యేసు ప్రభు వారికి మరణిస్తున్నారన్న బాధ, అసలు ఆమెకున్న ఆ సిచ్యువేషన్ బట్టి చాలా బాధ అనుభవిస్తూ ఉంది. పక్క నుండి యోహాను గారు
ఆమెను ఓదార్స్తూ ఉండడం, దేవుడు సిలువలో ఉండి తేరి చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళని. చాలా మంది ఉన్నట్టు ఈ లేఖనాల్లో రాసి పెట్టి ఉంది. అయితే తేరి చూస్తూ ఉండగా తాను ప్రేమించిన శిష్యుడు యోహానును తన తల్లి దగ్గర ఉండడం చూసి అప్పుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పారు. కానీ నేను అక్కడ సిచ్యువేషన్ ఆ ఒక్క పదంతో ఆగిపోరు. నేను నా జీవితంలోని మా అమ్మగారు నా వల్ల చాలా అవమానాలు పడ్డది, జీవితం అంతా త్యాగం చేసింది, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అని అంటే మనం నమ్ముతాం. ఎవరైనా ప్రజలు అయితే మనం నమ్మం. అట్లే ఆ రోజుల్లో కూడా మరియ గారిని చాలా మంది అవమానకరమైన మాటలతోటి ఆమెను చాలా బాధించినప్పటికీ మా అమ్మ నా వల్లే చాలా అవమానాలు పాలైంది, ఇప్పుడు నా తమ్ముళ్ళకి దూరమైంది అని దేవుడు ఆలోచించి వాళ్ళ తల్లిని తేరి చూస్తూ ఇదిగో నీ కుమారుడు అని పలికాడు. ఆ గడియ నుండి యోహాను తన ఇంట చేర్చుకొనేను అని దేవుడు వాక్య లేఖనం చెప్తుంది. చేర్చుకొని ఆమె మరణించే వరకు ఉన్నారు. అయితే దేవుడు 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా దేవుడు మీ తల్లిదండ్రులను సన్మానించుము అని 5వ ఆజ్ఞను దేవుడు రాసిపెట్టి ఉంచారు. ఎందుకంటే కుటుంబ బాధ్యత మనం పుట్టి మరణించినప్పటికీ మన కుటుంబ వ్యవస్థ అనేది అలాగే తరతరాలు ఉంటుంది. దేవుడు ఆ తరతరాలు ముందుగానే మన కుటుంబ వ్యవస్థలు ఎలా ఉంటాయని దేవుడే ముందే గ్రహించి మనకు మాదిరిగా నేర్పించడానికి దేవుడు ఆ రోజు సిలువలో ఈ తల్లిదండ్రులను గురించి వాక్యమును మరియు 10వ ఆజ్ఞలలో 5వ ఆజ్ఞగా నీ తల్లిదండ్రులను సన్మానించమని, సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్యం ఇస్తానని కూడా దేవుడు ఈ వాక్య లేఖనంలో చెప్పారు. ఈ చిన్న వాక్యంలో దేవుడు దీవించును గాక.